దేవుడి ముందు పిండి దీపం వెలిగించడం మంచిదేనా? చూద్దాం. హిందూ సాంప్రదాయంలో దీపం పెట్టడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పెట్టే దీపాల లెక్కను బట్టి వాటి అర్థాలు మారిపోతాయి. ఎటువైపు పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎలాంటి నూనె వాడాలి, నువ్వుల నూనెతో వెలిగిస్తే ప్రయోజనాలు వేరు, ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకొన్ని అర్థాలు. ఇలా దీపం పెట్టడంలో ఎన్నో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. మీరు పిండితో చేసిన దీపం గురించి వినే ఉంటారు. ఇలా పిండి దీపాల వెనుక కూడా ఒక పెద్ద కారణమే ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపం చాలా శక్తివంతమైనదిగా వర్ణించబడింది. ఇది జీవితంలోని అతిపెద్ద సమస్యలను కూడా అధిగమించగలదట. పిండి దీపం వెలిగించడం మిమ్మల్ని ధనవంతులుగా మార్చే మార్గాల్లో ఒకటని పండితులు అంటారు. పిండి దీపం వెలిగించే సరైన మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే పిండి దీపాలు వెలిగిస్తారు. సాధారణంగా కోరికలు తీర్చుకోవటం కోసం పిండి దీపాలు వెలిగిస్తారట. దీనికోసం ఎల్లప్పుడూ పిండి దీపాల సంఖ్యను తగ్గించడం, పెంచడం చేస్తుంటారు. ఉదాహరణకు 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు, రెండవ రోజు 10వ దీపాలు, చివరి రోజు ఒక దీపం మాత్రమే వెలిగించాలి. మీరు ఒక దీపంతో వెలిగించడం ప్రారంభించినట్లయితే చివరి రోజున 11 దీపాలతో ముగిస్తారు. ఇది కాకుండా మీ కోరిక ప్రకారం ఇష్టదైవం ముందు దీపం కూడా వెలిగించవచ్చు. ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలనుకునేవారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ముందు తీర్మానం చేసి 11 రోజుల పాటు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగిస్తే దీని కారణంగా కొన్ని రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మెరుగుదల ఉంటుందని పండితులు చెప్తున్నారు. పిండిలో పసుపు కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీంతోపాటు ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. అప్పుల బాధతో బాధపడుతుంటే బజరంగ్ బలి ముందు పిండి దీపం వెలిగించండి. దీంతో ఆస్తి సంబంధిత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. పదే పదే ధన నష్టం వస్తే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించండి. ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్ని అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. అన్నపూర్ణాదేవి ముందు పిండి దీపాలు వెలిగించడం వలన ఇంట్లో సిరి సంపదలు కొలువుదీరుతాయి. జాతకంలో రాహుకేతు దేశాలుంటే పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవ నూనెతో దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. సో పిండి దీపం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. వీటి మీద నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించి చూడండి. ధన్యవాదాలు.